శ్రీ సత్య ఎంటర్టైన్మెంట్ సంస్థ వారు వాత్సవాయి వెంకటేశ్వర్లు సమర్పణలో నిర్మించబడిన చిత్రం రైట్ రైట్ ఆడియో ఆవిష్కరణకి విచ్చేసిన ప్రముఖులకి మీడియా మిత్రులకి స్వాగతం సుస్వాగతం. మరి ఇంకా రైట్ రైట్ మూవీ గురించి చెప్పుకోవాలంటే నిజంగా చెప్తున్నానండి, రైట్ రైట్ అనగానే గ్రీన్ సిగ్నల్ పడిపోయినట్టే. అందరికీ నమస్కారం. రైట్ రైట్ చాలా మంచి టైటిల్, ఈజీ టైటిల్, పాపులర్ టైటిల్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎంఎస్ రాజు గారు గ్రేట్ మేకర్, మనసంతా నువ్వే, వర్షం, ఒక్కడు, ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసిన గొప్ప ప్రొడ్యూసర్. వాళ్ళ అబ్బాయి సుమంత్ కేరింత, లవర్స్ సక్సెస్ఫుల్గా ఉన్నాడు. మంచి ఆర్టిస్ట్, అందగాడు. ఈ సినిమా మా సుమంత్కి పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ సుమంత్. తారక్ మన ఎన్టీఆర్ గారు, హీఈస్ ద థర్డ్ జనరేషన్ ఫ్రమ్ అ ఫ్యామిలీ ఆఫ్ ఫిల్మ్ పర్సనాలిటీస్. అలానే బన్నీ అల్లు అర్జున్ గారు, హీఈస్ ఆల్సో ద థర్డ్ జనరేషన్ ఫ్రమ్ అ ఫ్యామిలీ ఆఫ్ ఫిల్మ్ పర్సనాలిటీస్, గ్రేట్ అచీవర్స్. అలానే నాగ చైతన్య గారు, హీఈస్ ఆల్సో ద థర్డ్ జనరేషన్ ఫ్రమ్ ఫిల్మ్ పర్సనాలిటీస్. రాణా, ఫిల్మ్ ఈజ్ దేర్ ఇన్ దర్ ఫ్యామిలీ, ఫిల్మ్స్ ఈజ్ దేర్ ఇన్ దర్ బ్లడ్. వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళు వినిందే సినిమా. లైక్ వైజ్ సుమంత్ ఆల్సో కమ్స్ ఫ్రమ్ అ ఫ్యామిలీ ఆఫ్ ఫిల్మ్ పర్సనాలిటీస్. నాకు తెలిసి చిన్నప్పుడు సుమంత్ పుట్టినప్పటి నుంచి సినిమాలే వినుంటాడు, సినిమాలే చూస్తుంటాడు, సినిమాలతోనే పెరుగుంటాడు. సో హీ ఈజ్ సినిమా. వాళ్ళ ఫ్యామిలీలో ఐ న్యూ హిస్ ఫాదర్. సో 3 జనరేషన్స్గా వాళ్ళు ఫిల్మ్స్లోనే ఉన్నారు. ఐ న్యూ హిస్ గ్రాండ్ ఫాదర్ రాయపురాజ్ గారు. హీ వాజ్ అ గ్రేట్ ఫిల్మ్ మేకర్. మా చిన్నప్పుడు ఆయన సినిమా తీస్తే హిస్ మ్యూజిక్ యూస్ టు బి ఫెంటాస్టిక్. దట్స్ వాట్ వాజ్ నైస్ అబౌట్ హిస్ ఫిల్మ్స్, దట్స్ వాట్ వాజ్ స్పెషల్ అబౌట్ హిస్ ఫిల్మ్స్. ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ చేసేవాళ్ళు. అలా హిస్ ఫాదర్ ఎంఎస్ రాజు, హీస్ మేడ్ ఎ మార్క్ ఫర్ హిమ్సెల్ఫ్. ఇన్ఫ్యాక్ట్ దే కాల్ హిమ్ సంక్రాంతి రాజు అంటారు. ఎందుకంటే ప్రతి సంక్రాంతికి ఎవ్రీ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ చెప్పి మరీ బాధేవాడు. కొట్టడం కాదండి, బాధేవాడు. అంటే హీ యూస్ టు హ్యావ్ సమ్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ బ్లాక్ బస్టర్స్. సుమంత్ ఈజ్ హిస్ సన్. సో సుమంత్ హ్యాస్ ఇన్హెరిటెడ్ దట్ లెగసీ ఆఫ్ ఫిల్మ్స్, దట్ లెగసీ ఆఫ్ సక్సెస్, దట్ లెగసీ ఆఫ్ గ్రేట్ ఫిల్మ్స్. సో సుమంత్ షుడ్ ఆల్సో బీ extremely successful. I wish and pray to God that he should be as successful as his colleagues, his contemporaries like Bunny, Tarak, వాళ్ళందరిలాగా తను కూడా గ్రేట్ హీరో అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఐఎమ్ షూర్ హీ ఈస్ గోయింగ్ టు బి. గాడ్ బ్లెస్ హిమ్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.
రాజు గారి చిత్రాల్లో పాటల ద్వారా సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారి సాహిత్యం ద్వారా నేను పాటలు రాయాలన్న స్ఫూర్తి కలిగింది. సో వాళ్ళ అబ్బాయి సుమంత్ గారికి ఈ సినిమాలో మొత్తం సింగిల్ కార్డ్ రాయడం చాలా సంతోషం అండ్ వెరీ హ్యాపీ. ఈ పాటల గురించి చెప్పాలంటే మీరు వింటారు, మంచి సాహిత్యం రాసాము అండ్ ఎంఎస్ రాజు గారు ప్రతి పాటని అభినందిస్తూ వచ్చారు. సో ఇట్స్ ఎ గ్రేట్ కాంప్లిమెంట్ టు మీ. అలాగే జేబీ గారి సంగీతం చాలా మంచి సంగీతం ఇచ్చారు. తెలుగు పదాలు, తేట తెలుగు పదాలతో మంచి సాహిత్యాన్ని ఈ పాటల్లో రాయడం జరిగింది. అండ్ ప్రతి సిచ్యువేషన్ మనో గారు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆయన ఒక చిత్రకావ్యాన్ని దిద్దుతున్నట్టు చెప్పారు ప్రతి సిచ్యువేషన్ని. సో అందులో నుంచి మేము ఇన్స్పైర్ అయ్యి చాలా బాగా రాసాం ఈ పాటలన్నీ. అండ్ థ్యాంక్స్ టు ఎంటైర్ టీమ్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు వంశీకృష్ణ గారు హూ ఎంకరేజ్డ్ మీ ఇన్ సింగిల్ కార్డ్. అండ్ థ్యాంక్స్ టు ఎంఎస్ రాజు గారు అండ్ జేబీ గారు అండ్ టు ద ఎంటైర్ టీమ్. ఐ విష్ యూ వెరీ గుడ్ సక్సెస్. థ్యాంక్ యూ. రైట్ ఈ సినిమా ప్రొడ్యూసర్ వంశీ గారు ఎక్కడ రాజీ పడకుండా, ఇంకా మన ఎంఎస్ రాజు గారు లేదు ఒక రోజు తగ్గించండి అని ఆయన డైరెక్టర్ని అంటే, లేదు ఎక్కడ రాజీ పడొద్దు, సినిమాకి ఎంత కావాలో అంత పెడదాం అని రాజీ పడకుండా ప్రొడ్యూస్ చేసిన నెంబర్ 1 ప్రొడ్యూసర్ ఆయన ఈ సినిమా సూపర్ హిట్ కొట్టి సినిమాలో బిగ్ ప్రొడ్యూసర్గా పేరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను. జీవన్ గారికి ఎప్పుడు ప్రతి ఆడియో రిలీజ్ ఫంక్షన్లో చూస్తుంటాం. ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి థ్యాంక్స్ తప్ప ఆయన ఎక్కువగా ఎప్పుడు మాట్లాడరు. నిజంగా సంగీతం తప్ప ఆయన 4 గోడల మధ్యన ఆ సంగీతం క్రియేట్ చేయడం, ఇంకా బెటర్మెంట్ చేయడం, వేరే ప్రపంచమే లేదు ఆయనకి. ఇక్కడ టెన్షన్ పడుతున్నారు ఇక్కడ మాట్లాడాలంటే. సో వీఆర్ ఆల్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఆయన టీం అందరికీ నా టీం అని అనుకుని ఆయన ఎప్పుడు పాడిస్తూ ఉన్నారు. తెలుగు సింగర్స్ అందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు ఆయన మొట్టమొదటి చిత్రం నుంచి. వీఆర్ ఆల్ రియలీ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఫర్ ద వండర్ఫుల్ సాంగ్స్. ఈ సినిమాలో నేను, వేణు గారు కలిసి ఒక మంచి పాట పాడాం. శ్రీమణి గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్. వన్స్ అగైన్ టీం అందరికీ అండ్ సుమన్ అశ్విన్ గారికి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. రంగు రంగుల తారలు తెచ్చి రింగు పెడతా పిల్లో, బంతి పూలతో పందిరి వేసి తాళి కడతా మెళ్ళో. ఒక్క క్షణమైనా ఆగలేకున్నా నడుమునే చుట్టే చీరల్లే అయిపోనా. రంగు రంగుల తారలు తెచ్చి రింగు పెడతా పిల్లో, బంతి పూలతో పందిరి వేసి తాళి కడతా మెళ్ళో. రంగులన్నీ నా పైన, రంగమంతా నీదే, బంతులన్నీ నా పైన, ముందు మాత్రం నీకే. ఒక్క క్షణమైనా ఆగలేకున్నా నడుమునే చుట్టే చీరల్లే అయిపోనా. పట్ట పగలైనా పట్టుబడిపోనా, నిన్ను నా ఒళ్ళో వెన్నెల్లా మార్చైనా. ప్రయాణికులకు విజ్ఞప్తి, ఎస్కోట్ నుండి విజయనగరం వెళ్లే బస్సు 4వ నెంబర్ ప్లాట్ఫామ్ పై ఉంది. అమ్మ టికెట్. మీరేనా డ్రైవర్ శేషు? నువ్వు డేట్ అడగడానికి. ఈ రవి. 20 ఆర్టీసీ బస్సులో కండక్టర్ కన్నా డ్రైవర్కే రేట్ ఎక్కువ. తాను అమృత, ఇక్కడ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది.
ఐ యామ్ కళ్యాణి. ఐ యామ్ ఏ గవిటి గర్ల్. ఐ యామ్ సింహాద్రి గౌటి బాయ్. మరి రిటర్న్ ట్రిప్ అది గ్యారంటీ లేదు. బస్ తిరిగి వస్తే మన అదృష్టమే. ఇదే రూమా? మనకి క్వార్టర్స్ ఏమివరా? ఇస్తారు. ఇదో క్వార్టర్, ఇంకో క్వార్టర్ కొంటే క్వార్టర్స్ అవుతాయి. శివ శివ. ఏయ్, లేట్ అయిపోతున్నది, విజిలై. రైట్ 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 రైట్. ఎంఎస్ రాజు గారు ఇందాక శ్రీమణి చెప్పాడు. ఎంఎస్ రాజు గారిని చూసి చాలామంది సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు, లిరిక్ రైటర్స్ కావచ్చు, నాలాంటి ప్రొడ్యూసర్స్ కావచ్చు, ఎందరో నేర్చుకొని వచ్చాం. ఎంఎస్ రాజు గారు అబ్బాయి సుమంత్తో మా బ్యానర్లో ఆల్రెడీ కేరింత మంచి సక్సెస్ కొట్టాం. సుమంత్, అగైన్ ఈ సినిమానికి మంచి రైట్ కావాలని కోరుకుంటూ, అలాగే ప్రొడ్యూసర్ వంశీకృష్ణ గారికి, డైరెక్టర్ మను గారికి, అందరికీ రైట్ తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని రైట్ చెప్తూ సక్సెస్ చేయండి. థ్యాంక్ యూ. ఈ సినిమా రావడానికి నాకు కారణం ఎంఎస్ రాజు గారండి. అంటే నేను ఇండస్ట్రీలో రావకముందు నేనేమనుకునేవాడిని అంటే, ఏదర్ సినిమా చేస్తే ఒక రామానాయుడు గారి దగ్గర, లేదంటే ఎంఎస్ రాజు గారి దగ్గర చేద్దామని, అంటే ఇట్స్ మై అంబిషన్. జరుగుతుందో లేదో తెలియదు. సో అలాగే నేను చాలా సినిమాలు పనిచేసిన తర్వాత ఫస్ట్ టైం ఇన్ ఇండస్ట్రీ నేను ఒక ప్రొడ్యూసర్కి స్క్రిప్ట్ నరేషన్ చేసింది కూడా ఎంఎస్ రాజు గారికి అండి. దెన్ ఆఫ్టర్ సార్ స్క్రిప్ట్ అంతా విన్నారు. సో సార్ ఏమన్నారంటే, నీ విజువల్ సెన్స్ నాకు తెలియదు కదమ్మా, నువ్వు నాతో ఒక మూవీ వర్క్ చేయమన్నారు. సో అప్పటికి నేను తెలుగు దృశ్యంలో వర్క్ చేస్తున్నాను కాబట్టి చేయడానికి అవ్వలేదన్నమాట. సో దాని తర్వాత నాయుడు గారి దగ్గర ట్రై చేశాను. సో అలాగా పోస్ట్పోండ్ అయిపోయింది అది. దెన్ ఒక 6-7 months బ్యాక్ ఇలాగ సార్ ఫోన్ చేసి ఒకసారి రమ్మన్నారు అనమాట. నేను షూట్లో ఉన్నాను అప్పుడు. సరే ఎంఎస్ రాజు గారు కదా ఫోన్ చేసింది అని చెప్పి డైరెక్టర్కి, నాకు అర్జెంట్ పని ఉంది సార్, ఒక 1 hour బ్రేక్ ఇవ్వండి అని చెప్పేసి వచ్చాను. వచ్చారు, అదే అమ్మ ఒక మలయాళం సినిమా ఆర్డినరీ అంటే, ఓకే మలయాళం సినిమా అంటే అందరూ నన్ను ఎందుకు పిలుస్తారంటే, మలయాళం నుంచి తెలుగుకి రాసి ఇవ్వాలి నేను. సో ఓకే దానికి పిలిచారేమో సార్ అనుకుంటే, ఎవరో లోపలికి వచ్చన్నారు. సార్ ఈరోజు వద్దు సార్ అంటే, ఓకే రేపు కలుద్దామమ్మా అన్నారు. సరే రేపు నేను వెళ్ళిన తర్వాత సార్ అన్నారు ఏంటంటే, ఇలా ఒక సినిమా ఉందమ్మా డైరెక్ట్ చేస్తావా అని అడిగారు. యాక్చువల్లీ షాక్ అయ్యాను సార్. ఎందుకంటే నాకు పరిచయం ఉన్న చాలామంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు, చాలామంది దగ్గర వర్క్ చేశాను. సార్తో ఒకటి 2-3 మీటింగ్స్ అంతే నాకు. అయితే ఫస్ట్ మీటింగ్లోనే సార్ ఏమన్నారంటే, మను నిన్ను చూస్తుంటే రొటీన్ సినిమా వాళ్ళ లేవమ్మా, నువ్వు నా దగ్గర పని చేయి అని చెప్పారు అనమాట. సో అది నాకు చాలా ఇన్స్పైర్గా తీసుకున్నాను. హీరో అంటే ఇంకా రాజుగారి గురించి చెప్పినప్పుడు ఇంకా హీరో గురించి ఏంటంటే, ఆయన ఎంత పర్ఫెక్షనిస్టో దానికన్నా ఎక్కువ అనమాట. అంటే ఒక 9 టేకులు 10 టేకులు అయిన తర్వాత కూడా నేను 1 more చెప్పడానికి ఏమైనా నాకు ఇదిగా ఉంటుంది. సార్ ఓకే సార్ అంటే, కాదండి ఓకే అంటే ఓకే ఉత్తినే చెప్తున్నారా కరెక్టా అంటే, ఓకే సార్ అయితే 1 more అంటారు. అంటే ఎన్ని టేకులు చెప్పినా ఆయన చేస్తూ ఉంటాడో తప్ప, ఇది చాలు ఎన్ని టేకులు ఉన్నాయి కానీ నువ్వు చూసుకో అనేది మాత్రం ఎప్పుడు కూడా ఆయన నోటి నుంచి రాలేదండి. సో సుమంత్ సార్ థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ గారు వంశీ గారు సార్. వంశీ గారు కూడా అంతే, అంటే దేనికి కూడా నో అని చెప్పే ఒక మనిషి కాదు సార్. సార్ ఇది కావాలి అంటే చేయండి, సినిమా బాగుండాలి, అదే మనకి దేవని చెప్పి సైన్ చేశారు. దెన్ నెక్స్ట్ మా బాహుబలి ప్రభాకర్ గారు, ఆయన ఒక 1 month, ఇట్స్ లైక్ మేము 1 month అరకులో షూట్ చేసామండి. 1 month ఏ సినిమాలు కూడా చేయకుండా అక్కడికి వచ్చి కూర్చొని, షూట్ లేకపోయినా నేను నైట్ షూటింగ్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి రూమ్కి వెళ్తూ ఉంటే చిన్నపిల్లలు పేపర్లు చదువుకుంటారు కదా సార్, అలా చూసుకుని డైలాగులు చదువుకునేవాళ్ళట. ఎందుకంటే నేను ప్రాంప్టింగ్ ఇవ్వనని చెప్పేశాను. సార్ ప్రాంప్టింగ్ ఇవ్వను సార్, మీరు కంపల్సరీ ఇది చెప్పవలసిందే అని చెప్పాను అనమాట. సో ఆయన సార్ థ్యాంక్ యూ సార్ ప్రభాకర్ సార్. దెన్ మా హీరోయిన్ పూజ కూడా సేమ్, మేమంతా ఎంతో కష్టపడ్డాం. అలాగే కూడా తను కూడా వితౌట్ ప్రాంప్టింగ్ తను కూడా తెలుగు చెప్పింది. థ్యాంక్ యూ పూజ. భూగోళం బంతిలాగా ఆనందంతో గంతులేదా, ఆకాశం బంతురాదా, మరి మన కోసం కాంతులేదా, తెల్లవారితే కథ మారితే ఈ సంబరాల రేవు ఎండిపోదా, ఈ రేయిలా
అశ్విన్, హీరోయిన్స్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అందరికీ ఆల్ ద బెస్ట్. శ్రీమంతుడు సినిమాలో అనుకుంటా మహేష్ బాబు రైట్ అంటాడు, అట్లాగే ఈ సినిమా శ్రీమంతుడిలాగా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమంత్, ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. క్లిప్పింగ్స్ చూస్తూ ఉంటే నువ్వు వస్తానే నే వద్దంటానా, ఒక్కడు, వర్షం 3 సినిమాలు నాకు గుర్తొస్తున్నాయి. ఈ సినిమా అంత మంచి హిట్ కావాలని మ్యూజిక్ డైరెక్టర్కి, డైరెక్టర్, హీరోయిన్ డార్లింగ్స్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ చాలా పాజిటివ్ పదం. నేను ఎక్కువగా రైట్ అంటుంటా. అది మన చుట్టూ మంచి చెడు రెండు ఉంటాయి. ఎప్పుడు చెడుకు గుడ్ నైట్ చెప్తుంటా, మంచికి రైట్ అంటుంటా, ముందుకు పోతుంటా. ఐ లవ్ దిస్ టైటిల్. ఫస్ట్ వినగానే చెప్పాను, సచ్ అ ఫెంటాస్టిక్, ఇటు మాస్ అటు క్లాస్, ప్రతి వాళ్ళకి క్యాచ్ అయ్యే టైటిల్ అండి ఇది. కంగ్రాట్స్ టైటిల్ ఫస్ట్. కమింగ్ టు ద ఫిల్మ్, ఎంఎస్ రాజు గారు ఇన్వైట్ చేశాను నన్ను, మీరు రావాలి తప్పకుండా, అబ్బాయిని బ్లెస్ చేయాలని. ఎంఎస్ రాజు గారు ఒక 10-12 ఆయన ఫిలిం వానలో ఫస్ట్ యాక్ట్ చేశాను. ఈజ్ ఎ లెజెండ్ ఇన్ హిజ్ ఓన్ రైట్. సంక్రాంతి రాజు అని పిలుస్తుంటాం, ప్రతి సంక్రాంతికి హిట్ ఇస్తాడు రాజుగారు. మరొక హిట్ కొడదాం మనం సంక్రాంతికి. రాజుగారు మేము అంత పెద్ద బ్యాచ్, ఎప్పుడు మేము కలిస్తే చీర్సే కదా, నవ్వుతుంటామండి, నవ్వుకుంటుంటాం, చీర్ఫుల్గా ఉంటాం అంటున్నాం. కోటి, గోపాలరెడ్డి గారు అంతా బ్యూటిఫుల్ బ్యాచ్ మరంతా. అరే నువ్వు నవ్వవా నవ్వుతావు కదా, అదే అంటుంది మరి, చీర్ఫుల్గా ఉంటామని. సో ఎంటైర్ బంధువులు చాలామంది ఉన్నారు ఇక్కడ, తెలిసి తెలియక. సో అందరికీ కంగ్రాచులేషన్. ఐ వాంట్ టు టాక్ అబౌట్ డైరెక్టర్. మేము కలిసి దృశ్యం చేసాం, సచ్ అ లవ్లీ ఫిల్మ్. ఎప్పటికన్నా అతను డైరెక్టర్ అవుతాను నేను చెప్పాను. హీస్ ఫోకస్డ్, ఇంటెలెక్ట్ ఉంది, పల్స్ ఉంది, ఫోకస్ ఉంది. మంచి ప్రాజెక్ట్, ఇటువంటి ప్రాజెక్ట్తో పడ్డం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ మను. కంగ్రాట్స్. మ్యూజిక్ నేను వినలేదు, బాగుంటుంది అనుకుంటున్నాను ఖచ్చితంగా. ఇన్ని బాగున్నప్పుడు శేఖర్ జోసెఫ్ కూడా నాకు పాత బంధువు. లవ్లీ ఫిలిమ్స్ వి మేడ్ టుగెదర్. సో శేఖర్ జోసెఫ్ అంతా తెలిసిన వాళ్ళు, అందరు బంధువులు ఏ ఫిలింలో. అండ్ ఐ వాంట్ టాక్ అబౌట్ సుమంత్ అశ్విన్. స్టడీగా, ఎక్కడ ఒక్క వెనకడుగు వేయకుండా స్టడీగా అడుగడుగ్గా ముందుకెళ్తున్నటువంటి హీరో. ఎప్పుడు అలాంటి హీరోస్కి లాంగ్ లైఫ్ ఉంటుంది సుమంత్. యూ గాట్ అ ఫెంటాస్టిక్ ఫిల్మ్ హియర్, యూ గాట్ అనదర్ హిట్ హియర్. ఐ విష్ యూ ద బెస్ట్. రైట్ ఫర్ దిస్ ఫిల్మ్. రైట్ ఆడియో ఫంక్షన్ వండర్ఫుల్గా, కలర్ఫుల్గా జరుగుతుంది. ఇంత కలర్ఫుల్గా జరగడానికి మెయిన్ ద మ్యూజిక్. ప్రతి పాట ఎత్తుకోగానే ఎంత బీట్ తోటి ఎంత క్యాచీగా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జేబీని ఆశీర్దించాలి. ఫస్ట్ జేబీ, వండర్ఫుల్ మ్యూజిక్. అండ్ మనో ఇప్పుడే చెప్పాడు, సాలూరు అండి మాదండి, మా ఊరు కూడా సాలూరు అయ్యాను. మీది తెనాలి, మాది తెనాలి, మాది సాలూరు. చాలా సంతోషం వేసింది. తనలో మంచి ప్యాషన్ కనిపించింది. తను మంచి డైరెక్టర్. సాంగ్స్ చూస్తూ ఉంటే టోటల్గా విజువల్స్ అన్నీ మా ఎంఎస్ రాజు ఒక ఆరా పవర్ వెనకాల ఉన్నట్టు టోటల్గా ఎంఎస్ రాజు ఒక సినిమా లాగానే కనిపిస్తుంది. ఎవ్రీ సాంగ్ అనేసి ఐ మీన్ విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ అంత రిచ్గా. ఎందుకంటే ఎంఎస్ రాజు గారితో నేను చేసిన సినిమాలు, మా కాంబినేషన్లో శత్రువు కానీ, పోలీసు లాకప్, ఇన్ని సినిమాలకంతా మ్యూజిక్లో ఎక్కువగా కూర్చొని తను నాతోటి పాటలు బాగా చేయించుకునేవాడు. శత్రువు సినిమాలో కూడా పొద్దున్నే పుట్టిన చందమామ మన పాటకి వారం 10 రోజులు ఎన్ని ట్యూన్ చేసినా ఒప్పుకోకుండా ఈ ట్యూన్ వినిపించగానే ఇమీడియట్గా ఓకే చేసి అక్కడ నుండి మా జర్నీ స్టార్ట్ అయింది ఎంఎస్ రాజు గారితో. అశ్విన్కి తన మొదటి సినిమా ఆడియో జరుగుతుండగా హెవీ రెయిన్ అనమాట. టోటల్ ఆడియో ఇస్ ఫెయిల్. ఆడియో ఫంక్షన్ జరగలేదు ఆ రోజు. కానీ అందరూ అప్సెట్ అయ్యాం. సుమంత్ నా దగ్గరే ఉన్నాడు, ఎంఎస్ రాజు పక్కన లేడు. మొత్తం తడిచిపోయి ఉంటే నా కర్చీఫ్ తోటి మొత్తం తలంతా తుడిచి, నాన్న ఏం మాత్రం డిసప్పాయింట్ అవ్వక, మీ నాన్న వర్షం సినిమా తీశాడు, ఆ వర్షం ఎంత సూపర్ డూపర్ హిట్ అయింది, ఆ వర్షం నిన్ను హర్షించి
చాలా 100% దీవించింది నిన్ను. నువ్వు గ్రాండ్ సక్సెస్, వండర్ఫుల్ హీరో అవుతావు, మోస్ట్ సక్సెస్ఫుల్ హీరో అవుతావు అని ఆ రోజు బ్లెస్ చేశాను సుమంత్ని. అలాగే సుమంత్ అశ్విన్ డెఫినెట్గా మంచి హీరో అవుతాడని మనస్ఫూర్తిగా బ్లెస్ చేస్తూ, రాయపరాజు గారి మనవడిగా, మా ఎంఎస్ రాజు గారి అబ్బాయిగా తనకి మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మీకు థ్యాంక్ యూ. పొద్దున్న 8 గంటలకి గౌటి బస్ ట్రిప్ స్టార్ట్ అవుతుంది. ఓ కొత్త కండక్టరా? అవునండి. లేట్ అయిపోయినది విజిలై. అల్లి బిల్లి చెక్కిలి గిల్లి రెక్కలే విప్పెను లిల్లి మాటలే తీయని చక్కెర కేళి గిల్లి గిల్లి బుగ్గలు గిల్లి బుల్లి బుల్లి నవ్వులు జల్లి మెల్లగా జారెనే వెన్నెల కేళి మబ్బుల్లో గువే తాను ఎదనెప్పుడు వాలేనో నింగిలో నీలం తాను నాకందేనో. మరి రిటర్న్ ట్రిప్? రిటర్న్ ట్రిప్పా? అది గ్యారంటీ లేదు. బస్ తిరిగి వస్తే మన అదృష్టమే. దీనికోసమేనా ఇన్నాళ్ళు మనం కష్టపడి దాచిపెట్టింది? రైట్ 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 రైట్. ఈ సందర్భంగా నేను ముగ్గురికి థ్యాంక్స్ చెప్పాలండి. ఒకటి, నేను ఇక హైదరాబాద్లో ఉండలేను, ఊరికి వెళ్ళిపోదాం అనే టైంలో నాకు హెల్ప్ చేసి నేను సరే సార్ ఇక్కడ ఉండడానికి కారణమైన మా ఫ్రెండ్ ప్రవీణ్, అలాగే నాకు యాక్టింగ్ రాదు సార్, నేను అసలు నాకు సిగ్గండి మొహమాటం అండి, నేను చేయలేను సార్ అన్న, లేదు పర్వాలేదు అని నాకు యాక్టర్గా అవకాశం ఇచ్చిన ఎస్ఎస్ రాజమౌళి గారు, గాడ్ అండ్ గాడ్ ఫాదర్, అలాగే అంటే ప్రభాకర్ అంటే ఏం లేని అంటే సీరియస్ క్యారెక్టర్ తప్ప అంటే వేరే సెంటిమెంట్ ఇంకా పాజిటివ్ రోల్స్ చేయలేడు అన్న నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎంఎస్ రాజు గారికి, ఈ ముగ్గురికి స్పెషల్గా థ్యాంక్స్ అండి. అలాగే మా హీరో సుమంత్ అశ్విన్, అంటే నాకు హీరో అనే కన్నా ఒక ఫ్రెండ్ అంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడు నాతో ఒక హీరో ఇమేజ్ ఎప్పుడు చూపెట్టలేదు, ఎప్పుడు ఒక ఫ్రెండ్గానే ట్రీట్ చేశాడు. అలాగే ప్రతి మూవీలో హీరోయిన్ కెమిస్ట్రీ బాగా కుదిరింది అంటారు, బట్ ఈ మూవీ చూసిన తర్వాత అంటే ఇప్పుడు ఎడిటర్స్ వాళ్ళందరూ ఫస్ట్ టైం హీరో ప్రభాకర్కు బాగా కెమిస్ట్రీ కుదిరింది అంటారు, ఆ తర్వాత ఆడియన్స్ కూడా అంటారు అంత బాగుంది. అంటే అది అలా వచ్చిందంటే మెయిన్ మీరే అశ్విన్ బాబు, థ్యాంక్ యూ సార్. అలాగే మా డైరెక్టర్ మనో గారికి, అందరికీ ఎవరైనా మర్చిపోతే సారీ, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఆడియో ఫంక్షన్ అనేది ఒక ట్రికీ ఫంక్షన్ అండి. సినిమాకి రిలీజ్కి ఆడియో ఫంక్షన్ మధ్యలో ఒక టెన్షన్ స్టార్ట్ అవుతుంది, చిన్న టెన్షన్. రేపు ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఎంత కాన్ఫిడెన్స్ ఉన్న సినిమా మీద. కానీ ఎప్పుడైతే ఆడియో రిలీజ్ తర్వాత విజువల్స్, సాంగ్స్ చాలా బాగున్నాయని ఎప్పుడైతే ఆడియన్స్ అందరూ చెప్తారో ఒక రిలీఫ్ వస్తుందండి. సో ఆ రిలీఫ్ రావాలంటే మంచి టెక్నీషియన్స్తో వర్క్ చేయాలి, మంచి విజువల్స్, మంచి సాంగ్స్ ఉండాలంటే మంచి టెక్నీషియన్స్ ఉండాలి. సో ఐమ్ వెరీ హ్యాపీ ఈ మంచి టెక్నీషియన్స్తో వర్క్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. అలాగే ఈ సినిమా ప్రొడ్యూసర్ వంశీ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సార్ ఫర్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిల్మ్. ఈ సినిమాతో నాకు ఒక మంచి స్నేహితుడు అయ్యాడండి. అది ఎవరంటే మన బాహుబలి ప్రభాకర్. తన్ని నేను ప్రభాకర్ని ఎప్పుడు పిలవలేదు, కల్క్ అని పిలుస్తాను. అదేంటంటే హల్క్ కాల్కియా మిక్స్ అనమాట. కల్క్ అని పిలుస్తాను ఆయన్ని. ఒక 1 month బ్యాక్ ఒక సాంగ్ రిలీజ్ చేసామండి, అల్లి బిల్లి అనే వీడియో సాంగ్, ఫుల్ సాంగ్ రిలీజ్ చేసాం. రిలీజ్ చేసిన తర్వాత చాలామంది నాకు కాల్ చేశారండి. నేనేం ఎక్స్పెక్ట్ చేస్తాను, నా గురించి ఏదైనా చెప్తారేమో, ఏమైనా కాంప్లిమెంట్స్ ఇస్తారేమో నేను ఎక్స్పెక్ట్ చేస్తాను కదా. సో కాల్ చేసిన ప్రతి ఒక్కళ్ళు చాలామంది కాల్ చేశారు, సుమన్ సాంగ్ చాలా బాగుంది, బాహుబలి ప్రభాకర్ చాలా క్యూట్గా ఉన్నాడు కదా అని చాలామంది చెప్పారు. మరి నా సంగతి నేను అడిగాను,
నా సంగతి అంటే నువ్వు డ్యాన్స్ అదే డ్యాన్స్ చేసావు, కానీ ఆయన చేస్తుంటే చాలా క్యూట్గా ఉంది. సో మేమిద్దరం అనుకునే వాళ్ళం. ఆయన కూడా ఇందాక చెప్పేశారు, నేను చెప్దాం అనుకున్నాను, ప్రిపేర్ వచ్చాను, మీరు చెప్పేశారు. యూజువల్గా హీరోయిన్ కెమిస్ట్రీ బాగుంటే సినిమా క్లిక్ అవుతుందంటారు. ఇందులో మా ఇద్దరి మధ్య, అంటే కండక్టర్ డ్రైవర్ మధ్య కెమిస్ట్రీ బాగుంటే సక్సెస్ అవుతుందని మేము ఇద్దరం అనుకునేవాళ్ళం. ప్రతి షార్ట్ చేసే, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్లో చాలా ఎమోషన్ కావాలి, అది ప్రభాకర్ చాలా కష్టపడ్డాడు. మేము ఇద్దరు అనుకునేవాళ్ళం అనమాట. మన ఇద్దరి మధ్య అది వర్కౌట్ అవుతాయి, లేకపోతే అసలు జనాలు చూడరని మోసేస్తారు. సో అదండి. అండ్ ఈ మధ్య క్షణం, ఊపిరి, దృశ్యం లాంటి ఇటువంటి ఫిల్మ్స్ని అప్రిషియేట్ చేస్తున్నారు ఆడియన్స్. సో ఒక ధైర్యం, ఒక కాన్ఫిడెన్స్ వస్తుందండి, కొత్త రకమైన స్క్రిప్ట్స్ చేస్తే కూడా ఆదరిస్తారని. సో రైట్ అనే ఫిల్మ్ మీ అందరికి నచ్చుతుందని ఐ హోప్ మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. నాకు శ్రీమంతుడిలో మహేష్ బాబు ఇంటర్వెల్లో రైట్ అంటే అరే భలే టైటిల్ ఎవరో పెట్టలేదు ఇంతవరకు అనుకున్నాను, కానీ వెంటనే ఈ సినిమా పెట్టారు, మంచి టైటిల్. నాకు ఆ పోస్టర్ చూస్తుంటే నువ్వు వస్తావంటే నేను వద్దంటే నా సినిమా గుర్తొస్తుంది. దాంట్లో శ్రీహరి తను చేశారు. నిజంగా ప్రభాకర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో శ్రీహరి ప్లేస్ని తను ఆక్యుపై చేస్తాడని నాకు అనిపించింది ఆ పోస్టర్ చూడగానే. ఎందుకంటే అసలు తనలో ఒక రాక్షసుని చూశారు తప్ప ఎవరు ఈ యాంగిల్ చూడలేదు. ప్రభాకర్ నువ్వు మాట్లాడుతుంటే కూడా చాలా బాగా అనిపించింది, నీ పర్సనాలిటీకి నీ దీనికి అసలు పొంతం లేకుండా. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. ఈ సినిమా ఫస్ట్ డైరెక్టర్ మను, అలాగే వంశీ గారు ప్రొడ్యూసర్, జేపీ మ్యూజిక్, అందరికీ ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి సుమంత్కి చాలా మంచి సక్సెస్ ఇచ్చి వాళ్ళ నాన్నగారికి చాలా ఆనందాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అల్లి బిల్లి చెక్కిలి గిల్లి రెక్కలే విప్పెను లిల్లి మాటలే తీయని చక్కెర కేళి గిల్లి గిల్లి బుగ్గలు గిల్లి బుల్లి నవ్వులు జల్లి మెల్లగా జారెనే వెన్నెల కేళి మబ్బుల్లో గువే తాను ఎదనెప్పుడు వాలేనో నింగిలో నీలం తాను నాకందేనో మట్టిలో పువ్వే తాను మదినెప్పుడు చెరేనో చిక్కునో దక్కునో చేజారేనో వాలే కన్నుల్లోన హోలే వెన్నెల వాన కలలై కురిసే నీ వల్లేనా తేనె మబ్బుల్లోన వేల రంగుల్లోన మనసే తడిసే నీ మాయేనా. అల్లి బిల్లి చెక్కిలి గిల్లి రెక్కలే విప్పెను లిల్లి మాటలే తీయని చక్కెర కేళి గిల్లి గిల్లి బుగ్గలు గిల్లి బుల్లి నవ్వులు జల్లి మెల్లగా జారెనే వెన్నెల కేళి మబ్బుల్లో గువే తాను ఎదనెప్పుడు వాలేనో నింగిలో నీలం తాను నాకందేనో మట్టిలో పువ్వే తాను మదినెప్పుడు చెరేనో చిక్కునో దక్కునో చేజారేనో వాలే కన్నుల్లోన హోలే వెన్నెల వాన కలలై కురిసే నీ వల్లేనా తేనె మబ్బుల్లోన వేల రంగుల్లోన మనసే తడిసే నీ మాయేనా.
నడిచే దారి ఒకటే అయినా నీకు నాకు ఇంతటి దూరం తగునామైనా వాన జల్లు వాన విల్లు వేరే అయినా రెండు ఉండే నీలాకాశం ఒకటే అవునా దృశ్యాలే వెలివేస్తే కన్నే చూసే ప్రతి చూపు శూన్యమేగా కొలువుండే విలువేస్తే ఈ చిటికడంత కళ్ళు కొత్త చిత్రాలేగా వానే వానే కన్నుల్లోన హోల హోల వెన్నెల వాన కలలై కురిసే నీ వల్లేనా తేనె తేనె పొద్దుల్లోన వేల వేల రంగుల్లోన మనసే తడిసే నీ మాయేనా హలో 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 చలో చలో పిల్లో హలో 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 చలో 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 పిల్లో రంగు రంగుల తారలు తెచ్చి రింగు పెడతా పిల్లో బంతి పూలతో పందిరి వేసి తాళి కడతా మెళ్ళో సినిమా సక్సెస్ మీట్ లాగా అంత ఉత్సాహాన్ని ఇచ్చేశారు, అంత కిక్ని ఇచ్చారు స్టేజ్ మీద హీరో హీరోయిన్ ప్రభాకర్. ఇది మిగతా ఆడియో ఫంక్షన్స్ అన్నిటికీ ప్రారంభం కావాలి. ప్రతి హీరో ప్రతి హీరోయిన్ స్టేజ్ మీద కనీసం ఒక్క పాటైనా చేయాలి. అప్పుడే ఆడియో ఫంక్షన్ మజా. ఇక వంశీకృష్ణ నిర్మాతగా, మను డైరెక్టర్గా తెరకెక్కిన ఈ సినిమా జేబీ సంగీత్ దర్శకుడు. గుడ్. ముందుగా పాటల గురించి, పాటల పండగ కాబట్టి ఎంత మెలోడీగా ఉన్నాయో పాటలు నేను ముందే విన్నాను. నాకు హనీ వినిపించాడు. ఎంత బాగున్నాయో చెప్పలేని పాటలు. ఈ మధ్యకాలంలో మ్యూజిక్ ఇంత మెలోడియస్గా అట్ ది సేమ్ టైం ఆడడానికి వినడానికి అందంగా ఉన్న మ్యూజిక్. జనరల్గా ఎంఎస్ రాజు పిక్చర్లో, హనీ పిక్చర్స్లో మ్యూజిక్ ఎప్పుడూ బాగుంటుంది. ప్రతి పిక్చర్లో మ్యూజిక్ హైలైట్. అలాగే తన కొడుకు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కూడా మరి డైరెక్టరు, హీరో, మ్యూజిక్ డైరెక్టర్ అందరూ అనుకుని ఎంఎస్ రాజు సినిమాలో మ్యూజిక్ లాగే ఉండాలని ఈ సినిమాకు మ్యూజిక్ చేసినట్టున్నారు. రియల్లీ వెరీ గుడ్ మ్యూజిక్. డెఫినెట్గా మ్యూజిక్ సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ అసలు నేను రావడానికి మెయిన్ కారణం ఈ సంస్థ. ఎంఎస్ రాజు ఫాదర్ రాయప్రాజు గారు, ఆయన నా నిర్మాత. ఆయనకి ఒక మంచి సినిమా తీసిచ్చాను నేను 1983లో, ఎమ్మెల్యే ఏడుకొండలు. నాకు చాలాసార్లు చెప్తుంటాడు ఎంఎస్ రాజు, మా బ్యానర్లో పెద్ద హిట్ సినిమా అండి అది, ఫస్ట్ బిగ్ హిట్ అని. నాకు చాలా ఆనందం. అది నాకు సంస్థకున్నది. ఇప్పుడు మీరు చూస్తున్న ఎంఎస్ రాజు కొడుకు హీరో. కానీ ఇక్కడ ఒక చిన్న సంఘటన చెప్పాలి. ఎమ్మెల్యే ఏడుకొండల సినిమా చేసేటప్పుడు ఒక సీన్ వాళ్ళ ఇంట్లో షూట్ చేశాం. దానిలో మంచం మీద ఒక మంత్రి గారు పడుకుని నిద్రపోతూ ఉంటాడు. అతను అర్జెంటుగా వెళ్ళిపోవాలి, అతను లేచేలోగా గడ్డం గీసేయాలి. సో ఎమ్మెల్యే ఆ ఏడుకొండలకి
భారప్రతనం. వాడు చాలా బిజీ, చేస్తూ 2-3 గుండులు పెండింగ్లో పెట్టేసి వచ్చాడు. మంత్రి గారు పిలిచారు కదా అని నిద్రపోతున్నాడు. ఆగమంటే కుదరదండి, నాకు టైం లేదు, నిద్రపోతున్నా గడ్డం గీసేస్తానండి అండి. అప్పుడు హనీ ఇంత ఉన్నాడు, వచ్చి అడిగాడు, ఏమడై అంకుల్ నిద్రపోతుంటే గడ్డం ఎలా గీస్తారు అని. బాబు ఎలా గీస్తానో చూడు అన్న. పక్కనే కూర్చున్నాడు, గడ్డం గీసా. అది అప్పటి నుంచి అతనికి క్యూరియాసిటీ సినిమాల మీద, ఒక మంచి ఇంట్రెస్ట్, సినిమా అన్నా మేకింగ్ అన్నా. అదే ఇంట్రెస్ట్ తను చేసి ప్రతి సినిమాలోనూ ఎవరు డైరెక్ట్ చేసినా వాళ్ళతో కలిసి తన భావాలను చెప్తూ చక్కని హిట్ పిక్చర్స్ తీసి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి భావాలు ఉన్న ఒక మంచి సక్సెస్ఫుల్ నిర్మాతగా పేరు పొందిన ఎంఎస్ రాజుకి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే అశ్విన్, సుమంత్ అశ్విన్, నేను అసలు వీళ్ళ ఫ్యామిలీ నుంచి హీరో వస్తాడని నేను అనుకోలే, అంత ప్రొడ్యూసర్లుగానే వెళ్తారు అనుకున్నా. అసలు నాకు హీరోలా అనిపించడు ఇప్పటికి కూడా. ఇందాక ఎవరో చెప్పారు, పక్కింట్లో మన పక్కింటి అబ్బాయో ఎదురింటి అబ్బాయో మన స్కూల్లో చదువుకున్న కుర్రాడు, అది హీరోని ఓన్ చేసుకోవడానికి జనానికి కావలసిన బాడీ లాంగ్వేజ్. అలాంటిది అశ్విన్లో ఉంది. సుమంత్ చూశాను, నేను చాలా సినిమాలు చూశాను, చాలా బాగా చేస్తాడు, డాన్సెస్ అదరగొడుతున్నాడు. కానీ అవన్నీ సక్సెస్ఫుల్ ఫార్ములాస్. కానీ నాకు తెలిసిన ఈ కథ ప్రకారం ఈ సినిమాలో ఎంత యాక్టివ్గా డాన్సులు చేయడం, రొమాన్స్ చేయడం అనేది పక్కన పెడితే ఒక అద్భుతమైన పాత్రను పోషిస్తున్నాడని నాకు కథ ద్వారా తెలిసింది. ఇవాళ యంగ్స్టర్స్కి అటువంటి క్యారెక్టర్స్ దొరకడం చాలా కష్టం. అంటే బాధ్యతతో కూడిన క్యారెక్టర్స్ రొమాంటిక్ సినిమాలో దొరకడం అనేది చాలా తక్కువ. అలాంటి అవకాశం సుమంత్కు దొరికింది. నేను కొన్ని సీన్స్ చూశాను, చాలా బాగా చేశాడు. 2-3 చోట్లయితే కంట తడిపెట్టించింది, అంత బాగా చేశాడు. అశ్విన్, కీప్ ఇట్ అప్. అలాగే హీరోయిన్ పూజ, స్క్రీన్ మీద చూస్తే కొంచెం సన్నగా కనిపించావు, ఇక్కడ ఎదురుగా చూస్తుంటే స్క్రీన్ మీద చాలా బాగున్నావు. అంటే అది నీ మాయ, కెమెరామెన్ మాయ, మీ ఇద్దరిదే కలిసిన మాయ. బట్ చాలా లవ్లీగా కనిపించింది స్క్రీన్ మీద చూసినంత వరకు. ఇది ప్రభాకర్ రెడ్డి. నేను ప్రభాకర్ని మర్యాద రామంలో చూశాను. తర్వాత మర్యాద రామం చూసిన ఆ ప్రభాకరేనా బాహుబలిలో అనిపించింది నాకు. అసలు అంటే ఒక రాక్షసుడు ఎలా ఉంటాడో ప్రత్యక్షంగా కనిపించాడు. మా మనవరాలైతే బాహుబలి చూసి వచ్చిన తర్వాత అతను పిలిపించమంటామంటే, తాత వద్దు తాత, ప్లీజ్ తాత, అంత భయపడిపోయింది. నాకు ఇప్పుడు అతను మాట్లాడుతుంటే అనిపించింది, ఎక్కువగా విలన్స్ వాళ్ళు వేసే వేషాలకి వాళ్ళ రియల్ క్యారెక్టర్కి చాలా దూరం. విలన్ వేషాలు వేసేవాళ్ళు ఇంచుమించు అందరూ చాలా మంచివాళ్ళు. అంటే నా ఉద్దేశం మళ్ళీ హీరోలు మంచివాళ్ళని కదా అని కాదు, ఎందుకంటే మళ్ళీ దానికి ఇంకొక ఇంటర్ప్రిటేషన్ చేస్తారు. అలా కాదు, జనరల్గా విలన్ వేషాలు ఆర్ నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి ఎవరు తీసుకున్నా చాలా మంచివాళ్ళు. మనస్తత్వం, 10 మందికి సహాయం చేసే మనస్తత్వం ఉంటుంది. అతను స్టేజ్ మీద చూస్తుంటే చాలా ఎంబరాసింగ్గా ఫీల్ అవుతున్నాడు స్టేజ్ మీద మాట్లాడడానికి. కానీ ఇది చూసి ఎలా మూవ్ అయ్యడం నాకు అర్థమైంది. చాలా మంచి కాంబినేషన్. అంటే ముఖ్యంగా హీరో హీరోయిన్స్ కాంబినేషన్ ఎలా ఉంటుందో, ఇద్దరు ఫ్రెండ్స్ కానివ్వండి, లేదా ఒక బాసు ఒక శిష్యుడు కానివ్వండి, అలాంటి కాంబినేషన్స్ వచ్చినప్పుడు సినిమాలన్నీ సక్సెస్ అవుతాయి, నా ఎక్స్పీరియన్స్. కాబట్టి డెఫినెట్గా డైరెక్టర్
చాలా మంచి స్క్రిప్ట్ని తయారు చేసుకుని ఆ స్క్రిప్ట్ని ఆవిష్కరించుకున్నాడని నాకు అనిపిస్తుంది. ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఈ సినిమా చక్కని విజయాన్ని సాధించాలని, ఇవాళ ఇటువంటి సినిమాలు మంచి సినిమాల్ని పెద్ద సినిమా చిన్న సినిమా అనేది ఆలోచించకుండా మంచి సినిమాను మాత్రం చాలా అద్భుతంగా తెలుగు ప్రజలు దాన్ని స్వీకరిస్తున్నారు. అలాగే ఈ సినిమా తప్పక విజయాన్ని సాధిస్తుందని, మళ్ళీ ఒక మంచి చిత్రం వచ్చింది అనడానికి శ్రీకారం చుడుతుందని మనసారా కోరుతూ నిర్మాతని, దర్శకుడిని, సాంకేతిక నిపుణుల్ని మరొక్కసారి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.